ఎవరు హుషారున్నావు మరి రిపీట్ చేసావా మరి అడ్డ మరి ఖాతాలు అమ్మ నువ్వు కూర్చో అమ్మ అమ్మ నువ్వు కూర్చో కదా చెప్పగలుగుతుంది టైంకి వచ్చింది కాబట్టి బాన్స్వాడ నియోజకవర్గంలో గల నసరాబాద్ మండలంలో కొన్ని గ్రామాలలో పీర్పూల్లోని కొన్ని గ్రామాలలో బాన్స్వాడకు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో కల్తీ కళ్ళు తాగటం వల్ల దాదాపు ఒక 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ తాగినటువంటి వ్యక్తులు ఆ మత్తులో విపరీతమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో వారిని ప్రభుత్వ యంత్రాంగం, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే స్పందించి ఏ గ్రామాలలో ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యానికి గురయ్యారో గుర్తించి వారిని వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత కూడా ఇంకెవరైనా తాగినటువంటి వారు ఇంకెవరైనా మిగిలిపోయారేమోనే ఆలోచనతో ప్రతి గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. ఆ విధంగా రాత్రి 2 గంటల వరకు ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులను రాత్రి 2-3 గంటల వరకు కూడా తరలించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా నేను చెప్పేది, చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇందులో ఇంకేదైనా ఇంటే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది. సమయానికి తీసుకొచ్చారు, సమయానికి వైద్యం చేయించారు కాబట్టి కొంత ప్రమాదం నుంచి బయటపడ్డాం. డ్రగ్స్ లాగా ఇది కూడా డ్రగ్స్లో భాగమేది. ఓసారి మానసికంగా మీరు చెడిపోతారు, మానసికంగా పిచ్చిలేస్తారు, శారీరకంగా కాల్చేతులు పడిపోతాయి, గుండెపోటు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, బ్రెయిన్లో నరాలు తెగిపోతాయి ఆ మత్తు మందు వల్ల. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి, చాలా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత మంచి శుభ్రపరచుకొని మంచినీళ్ళు, నిమ్మకాయతో కలిపినటువంటి చల్లటి నీళ్లు, మజ్జిగ ఇటువంటి తాగండి. ఇటువంటి కల్తీకాలు తాగి ప్రాణాలకు తెచ్చుకోకండి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి, తర్వాత సబ్ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాము.